మీ వెనక పక్క చూడండి పడిపోయింది కనబడుతుంది. ఓకేనా, మాట్లాడాలా? ఈరోజు పాచిపెట్ట మండలం సంబంధించుకుంటే ఈ వరి చేను కూడా చాలా తీవ్ర, మొత్తం నిన్న వర్షాలకి మొత్తం పొట్టతో సరే వస్తుందనే టైంలో మొత్తం పడిపోయిందంతా వరి చేను పడడంతో పాటు మొక్కజొన్న కొంత డ్యామేజ్ అయింది. అది రోడ్డు ఆరబెట్టడానికి అవకాశం లేకుండా అయిపోయింది. పత్తి కూడా లాస్ట్ మూమెంట్లోనే ఏరుతామనుకున్న పరిస్థితిలో పత్తి కూడా దెబ్బతిన్నది. కాబట్టి ఈ ఏదైతే మెంతో తుఫాను సంబంధించినటువంటి సమస్య వచ్చిందో ఈ సమస్య వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అది మొక్కజొన్న, పత్తి, ఇలాగే వరి సంబంధించినటువంటి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ప్రజా సంఘాలుగా మేము ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు, అలాగే ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తమ్మయ్య గారు, ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం నాయకులు గౌరినాయుడు గారు, మొత్తం అంతా వెంకటస్వామి గారు, శ్రీనివాస్ మొత్తం టీమ్గా రావడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు వెంటనే ఈ పంట నష్టాలకు సంబంధించి గ్రామాల్లో తిరిగి పంట పొలాలు తిరిగి అవి సేకరించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. ఆ విధంగా అన్ని పంట పొలాల్లో ఎంత నష్టం జరిగింది అనేది కూడా పరిశీలన చేయాలని కోరుతున్నాము.